ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదండి. ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సజీవులకు ఉంచినాడు కదా. ఈ నమ్ముదను ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనందరి కోసం సిలువలో ఆయన త్యాగం చేశాడు కదండి. తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఇంకా ఎవరైనా మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉంటే దయచేసి మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. ఎవరైతే తన హృదయాన్ని సమర్పించుకుంటారో పరలోక భాగ్యము, నిత్య జీవము, పాపక్షమాపణ ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. దయచేసి ఇంకా రక్షణ వారందరూ కూడా రక్షణ తీసుకోవాలి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఉదయకాల సమయంలో నేటి వాగ్దాన భాగంగా లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు చక్కని వాగ్దానం అండి. చూడండి, ఎవరైతే బలహీనలు ఉంటున్నారో, దీనులు ఎవరైతే ఉంటున్నారో, చూడండి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికి కూడా మంచి శుభవార్త ఈరోజు. చూడండి, దేవుడట సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులు ఎక్కిస్తానంటున్నాడు. మరొక చోట ఏం రాయబడింది? బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ధనవంతులు సిగ్గుపరచడానికి దరిద్రులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు పేదవాళ్ళు అంటే దేవుడికి ఎంతో ఇష్టమండి. చూడండి, విరిగి నగిలిన హృదయాలంటే దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థనలు అంటది. పేదవాళ్ళు, దరిద్రులు, చూడండి, ఏమి లేని వారు, ఎంతో కురింగిపోయిన వారు అంటే దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడంటే అందరి కోసం కూడా తన ప్రాణాన్ని అర్పించే అంత త్యాగం చేసినాడు మన కోసం, అంత ప్రేమ చూపిస్తున్నాడు. అందుకనే ధనవంతులను బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దీనులను ఆయన సింహాసనం ఎక్కిస్తాను అంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. దీనులను సింహాసనం ఎక్కిస్తాను అంటున్నాడు. బలవంతులను పడదోస్తానంటుండే కింద. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో తెలుసా? ధనవంతులను కాదు, అందమున్న వాళ్ళని కాదు, సౌందర్యవంతులను కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళని కాదు, ప్రతిష్ఠ ఉన్న వాళ్ళని కాదు. దేవుడు దీనుల్ని, దరిద్రుల్ని ఈరోజు ఏర్పరచుకొని ఆయన సింహాసనం ఎక్కిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. జ్ఞానం ఉండక్కర్లేదు, నీకు చదువు సందులు ఎక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కానీ మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన దీనుల్ని లక్ష్య పెట్టే దేవుడు అంటండి. దీనుల్ని ఆయన మహోన్నతుడైనను దీనులు లక్ష్య పెట్టే దేవుడైన. హల్లెలూయా. మహోన్నతుడైన గొప్ప దేవుడైనా కానీ కొంతమంది మనుషులైతే గొప్పవారిని ఏర్పరచుకుంటారు. మంచి ధనం గలవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పేరు ప్రతిష్టలు, హోదా గలవాళ్ళు, అలాంటి వారిని ఏర్పరచుకుంటారు. అలాంటి వారినే చూడండి పక్కన కూకొని పెట్టుకుంటారు. అలాంటి వారినే మరి భయంకరమైనటువంటి ఫంక్షన్లకి వాటన్నిటికి కూడా పిలుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, బలవంతులను పడదోసి సింహాసనం మీద నుండి దీనులను ఎక్కిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సంతోషించండి, ఆనందించండి. ఈరోజు నేను దీనుణ్ణి, పనికిరాని వాడిని, ఏమి లేదు నాకు, ఎందుకు పనికిరాని వాళ్ళని, మేము పేదవాళ్ళకి ఎందుకు పుట్టినానా అని బాధపడుతున్నావు కదా. దీన దరిద్రతలో నన్ను ఎప్పుడు దేవుడు లేవనెత్తాడని బాధపడకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, బలవంతుని సింహాసనం నుంచి పడదోసి ఈరోజు దీనులైన మిమ్మల్ని నేను ఎక్కిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హ్యాపీ కదా. ఈరోజు సంతోషంగా ఉండండి. మంచి వాగ్దానం ఈరోజు వాగ్దానం పెట్టి ప్రార్థించండి, సంతోషంగా ఉండండి. దేవుడు సమస్యలన్నీ తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఈరోజు దీనులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం భయపడకండి. దీనుల్ని ఆయన సింహాసనం ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. నీ యొక్క జీవితాన్ని హెచ్చిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నేను బలవంతులుగా పుట్టలేదే, ధనవంతులుగా పుట్టలేదే, గొప్పవారింట్లో పుట్టలేదని బాధపడకండి. దీనుల్ని ఈరోజు నేను ఎక్కిస్తానంటున్నాడు ఆయన, సింహాసనం ఎక్కిస్తానంటున్నాడు. నీకేమి లేకపోయినా పర్వాలేదు, రా నా కుమారుడా, నీవు నాకు చాలు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప మనకుంటే చాలండి. ఈరోజు
దీనులైన నిన్ను నన్ను ఆయన సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఈరోజు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి ఆయన సింహాసనం మీద నుండి బలవంతుని పడదోసి దీనులను ఎక్కిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు దీనులు అయితే ఎవరైతే ఉన్నారో నాయన, దరిద్రతలు ఎవరైతే ఉన్నారో నాయన, వాళ్ళందరినీ కూడా ఆయన ప్రభా సింహాసనం ఎక్కించి అయా మీ నామని ఘనత తెచ్చుకోండి. ప్రజలందరినీ కాపాడండి, రక్షించండి. పేదవారిని, దరిద్రుల్ని, అయా దీనుల్ని ప్రభా వాళ్ళందరూ కూడా పరదేశంలో కాపాడే దేవుడు అని సెలవిస్తున్నాం లేఖనాలు. సంఘంలో ఇంకా ఎవరైతే నేను ఉద్యోగం లేకుండా ఉన్నాను దేశంలో మంచి ఉద్యోగాలు తెచ్చింది, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి యేసునామములో. ప్రభా గర్భం నిన్న వారి గర్భాలు ముట్టండి, ఆశీర్వదించండి. మంచి కుమారుని అనుగ్రహించి తండ్రి, కుమార్తెను అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. రోగులందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో ముట్టండి, స్వస్థపరచండి యేసునామములో. వివాహకుని పంపించి స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచి యెహోవా నేను అన్నావు. ఈ రోజు నాయన ప్రభా కుటుంబంలో సమాధాన ఐక్యత తెచ్చండి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్న వాడి జీవితాలు తోడైనండి, సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి. భార్యాభర్త సమాధానం, ఐక్యత, కుటుంబంలో ప్రేమ తెచ్చండి తండ్రి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. అప్పుల్లో ఫైనాన్స్ ప్రాబ్లం వారికి గొప్ప విడుదల తెచ్చండి యేసునామములో. ప్రభా కనికరం చూపించండి. పరలోక వాక్యలు తెలిసిన ఆయన మీ దేవుళ్ళు కుమ్మరించండి. కుటుంబం అంతా కూడా సమాధానంతో నింపండి. దేశాన్ని, రాష్ట్రాన్ని అంతా కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.